హైదరాబాద్లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. చందనగర్లో బైక్పై వెళ్తున్న యువకులపై దాడి చేశారు. గంజాయి మత్తులో యువకులపై దాడి చేస్తున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. కర్రలు, రాడ్లతో గంగారం యువకులపై దాడి చేసినట్లుగా తెలిపారు. దాడిలో యువకులు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. చందానగర్లో బైక్పై వెళ్తున్న యువకులపై దాడి చేశారు. గంజాయి మత్తులో యువకులపై దాడి చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. కర్రలు, రాడ్లతో గంగారం యువకులపై దాడి చేసినట్లుగా తెలిపారు. దాడిలో యువకులు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లో గంజాయి బ్యాచ్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. రత్నకుమార్, చందనగర్లో బైక్పై వెళ్తున్న యువకులపై దాడి చేశారు. గంజాయి మత్తులో యువకులపై దాడికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి రత్నకుమార్? హైదరాబాద్ నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇప్పటికే గంజాయి ముఠా ఆగడాలు అనేవి వరుసగా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. పోలీసులు ఎంత కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ యొక్క ఆగడాలకు అంతే లేకుండా పోతుంది. ఇప్పుడు అటువంటి ఘటనలకు సంబంధించి దీనికి కంటిన్యూషన్ గా మరొక ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో యువకులపై దాడికి పాల్పడ్డారు ముఠా. చందనగర్ లో బైక్ పై వెళ్తున్న యువకులపై గంజాయి గ్యాంగు రాడ్లతో అలాగే కర్రలతోనూ దాడి చేశారు. గంజాయి గ్యాంగు దాడిలో తీవ్రంగా గాయపడ్డారు యువకులు. ఇమీడియట్ గా వారిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రజెంట్ ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు వీళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చి దాడికి పాల్పడ్డారు, ఈ దాడి చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆకతాయితనంగానే దాడి చేశారా లేకపోతే దీనికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా అనే దానికి సంబంధించి కూడా ఒక వైపున ఆరా తీస్తూనే ఇమీడియట్ గా ఈ గంజాయి గ్యాంగ్ ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.